తల్లిదండ్రులు పంపించేసి రెండో పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం రెడీ ఉన్నాడు. నేను మీకు తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పండి, పెద్దలాగా మేము ఉన్నాం, మేము దగ్గర ఉండి చేస్తాం. ఎవరైనా ఏం మాట్లాడాలంటే రండి, ముందరికి రండి. ఉన్న ప్లేస్ లో నుంచే నిలుచుకోండి, అందరం కనిపిస్తాం. మనమే స్టేజ్ ఎక్కాల్సిన అవసరం లే. ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడాలనిపిస్తే అది నాయుడుపేట ఉమ్మరమెట్ట ఎల్సింగ్ గ్రౌండ్ లో నేను చదువుకున్నాను. 6వ క్లాస్. అందుకే నేను వచ్చాను. 6వ క్లాస్ లో ఆయన వచ్చామంటే నేను ఏదో టీలు సిగరెట్ తప్పని చెప్పాడు. అలాగే బాగా వచ్చేసాను. ఎంతో కష్టపడి తెలిసి తెలియని వయసులో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా బోర్డింగ్ స్కూల్లో దాని తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా వచ్చాం. ఈ మధ్యలో 6వ తరగతిలో పెంచిన వస్తాడు అంటాడు. గ్రీన్ సీట్ ఒకప్పుడు వేసుకొని రేపు జ్ఞాపకం ఉందో లేదో. నాకు తెలిసింది, మీకు తెలిసింది చెప్పండి. నాకు జ్ఞాపకం ఉండేది. ఏ ఊరు అంటే మేమంతా ఎస్. నా పేరు షేక్ షామీర్ బాషా. నాయుడుపేట చిన్న దర్గా ఇది. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా బోర్డింగ్ స్కూల్, 6 నుంచి 10 దాకా జెడ్పీ బాయ్స్ స్కూల్. మేమంతా శ్రీధరు, షామీరు, సీనా, బాంబే సీనా ఎవరున్నాడు, మన అన్నారు గారు, మేమంతా ఒకే లైను. వాడు సుజను అనే క్లవ్ వచ్చినాడు. సుజన ఒకటే మామ. సన్యాసి రాసుకుంటే పూడిది రాదు. డిస్టర్బెన్స్ చేయకూడదు మాట్లాడేటప్పుడు. మరి రావు మాటలు రావు. అవకాశం ఇచ్చినప్పుడు నేనేదో వల్ల స్పీకింగ్ తక్కువైంది, ఏమనుకోవాలండి. ఈరోజు మనమంతా బాల్య వయసు 30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. మనకు ఏ నుంచి పోయే దాకా ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు కోట, వెంకటగిరి, నాయుడుపేట, 6th క్లాస్ చెప్పి 6 to 8. కానీ మహానుభావుడు గోపి క్లబ్ ఎట్టున్నాడు తెలీదు. నాకు ఏజ్ తక్కువ తెలీదు, ఏజ్ బాగా తక్కువ ఉంది. మళ్ళీ ఇంకోసారి 7th క్లాస్ సెకండ్ టైం వేశాడు ధనం పెట్టుకోవాలి. సో ఆ బ్యాచ్ లో నేను పరమశివ ఉన్నాను. ఫస్ట్ బ్యాచ్ లో నేను పరమశివ ఒకటి. మళ్ళీ రెండోసారి లోపల కారణం ఏంటంటే స్కూల్ పోకుండా సినిమాలు పోయేవాడు. స్కూల్ ఎక్కడికి అటెండెన్స్ తక్కువ అయిపోయింది. అదొక రీజన్. సీఎం ఎక్కడ 60%
టికెట్ తీసుకున్నాడు కూర్చున్నాడు లోపల. సెకండ్ అంటే శ్రీకృష్ణ జాయిన్ చేశాడు. అప్పటి నుంచి దారిలో పడ్డాం. ఇంకా చెప్పి అంటే ఇంకా ఇంక్లూడింగ్ ఇంకా 10th అవసరం చెప్పి డైరెక్ట్ గా బాగుపడ్డ వాళ్ళు పూగు నాయకులు చాలా మంది ఉన్నారు. దానిలో నేను ఒకడిని. ఇక్కడ ఉండే ఒక 40% పేరు కూడా ఉంటుంది. కానీ అప్పుడు మొహాలు ఇప్పుడు మొహాలు చాలా మారిపోయినాయి. నాకు ఇక్కడ వచ్చాడు, నా పేరు చెప్పన్నాడు. ఆ పేరు గుర్తు, నా పేరు వస్తుంది. 1995 బ్యాచ్ చాలు అంతే. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ పెళ్లి రాలేకపోయాను, నేను అందుబాటులో లేను. అందరినీ చూస్తుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. నా బాధలన్నీ సమస్యలన్నీ మర్చిపోయాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అదే కొంతమంది మహానుభుడు గుర్తులేవు నాకు, అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కలవడం వల్ల మనసు చాలా స్థిమితంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. రెండో విషయం కదా, మంచి ఉద్దేశం అది. కాబట్టి అందరి సహకారం కూడా ఉండాలనేది కోరుకుంటున్నాను. అందరూ భాగస్వాములు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్ని రాలేకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ రావాల్సిందే. అందరూ వస్తారు. ఈ రోజు ఇది 100 కావచ్చు, నెక్స్ట్ ఇది 400, 500. నెక్స్ట్ లైన్ లో ఉండవు. హాయ్ ఫ్రెండ్స్, ఫోర్త్ స్కూలు 6th to 9 వచ్చేసి ఏఎల్సీ స్కూలు, 9th క్లాస్ 10th క్లాస్ వచ్చి జెపీ బాయ్స్ స్కూలు. 10th క్లాస్ ఎందుకు చదవాల్సి వచ్చిందంటే ఇప్పుడు వచ్చి మనకు ఈ మాట్లాది కదా ఎగ్జామ్స్కి బాయ్స్ గర్ల్స్ వాళ్ళు ఆ ఉద్దేశంతో పోయి మన ఆయన గట్టిగా పట్టుకున్నాను. నన్నైతే అడిగేవా స్వామి అని చెప్పి. ఎందుకు అంటే నువ్వు పల్లెవాడివి, నువ్వు గర్ల్స్ లో ఉన్నావు, పని చేస్తున్నావు. బాయ్స్ స్కూల్ చదివితే గర్ల్స్ స్కూల్ వస్తారు, గర్ల్స్ స్కూల్ ఏసీ బాయ్స్ స్కూల్ పోతాడంట. నా టైము నా దగ్గర పడామండి ఆ రోజు, ఆ సంవత్సరము బాయ్స్ స్కూల్ వచ్చేసి ఏసీ అంటే ఇక్కడ పోయేది ఎక్కువ వచ్చింది. నా కొడుకు చెప్పేసి అన్నీ చేయమంటారు, వేసి నువ్వే కదండి పడుతూ ఆ టైంలో అది పరిస్థితి. అట్లా ఏల్సీ నుంచి అట్లా బాయ్స్ వాళ్ళు ఏల్సీకి వచ్చారు, ఏల్సీ నుంచి అంటే జరిగింది. దానివల్ల ఆడ మార్చాల్సి వచ్చింది. అందరూ కలుసుకున్నాను, అందరితో హ్యాపీగా ఉన్నాం. హ్యాపీ చెప్పాలంటే అందరూ తెలిసిన వాళ్ళే, చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా మార్చి 31st మనం కలుసుకుంటాం. ఈ అవకాశాన్ని మనం జీవితం చేద్దాం. ఎక్కడున్నా అందరూ 31st అంటే 29 నుంచి ప్లాన్ చేసుకోండి. కొంచెం బయట ఉండే వాళ్ళు వచ్చేదానికి 31st అప్పుడు కాకుండా. కాబట్టి అందరూ 31st నెక్స్ట్ 25, 31st అంట అలా కనుక్కోండి. గ్రూప్లో అందరూ పెడతారు. వాడు అనుకుంటూ ఉంటాడు, రే వినయ్ బా, రే హరిరా, రే ఇదే రే ఉండరా వస్తామంటే చిన్నది అంత అసలు అదే వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అర్థమైందా? కాబట్టి వీడియోస్ కానీ ఆవేశపడుతున్నాడు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 అందరు బాగున్నారా? ఈరోజు చాలా 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 ముఖ్యమైన రోజు. మనం రావడం ఏమనుకోబాకండి.
పక్క తిరిగి వాళ్ళు ఈ పక్క తిరగండి. ఏందా రౌండ్ అప్ సమావేశం? చిన్ననాటి స్నేహితులు ఒరే దొరకరావా? నువ్వు లేచి ముందుకు రా. హ్యాపీగా ముందుకు రండి, అందరూ కలవడం ముందుకు రండి రా. నాకు చాలా సంతోషం. ఆడేది రౌండ్ టేబుల్ సమావేశం. చెప్పు. ఈ యొక్క కార్యక్రమానికి ఇంతమంది చెప్పావా? చాలా చాలా అందరూ చెప్పినట్టు అందరికీ సంతోషంగా ఉంది. మన ఫ్రెండ్స్ మాట్లాడినట్టు కాసేపు అన్నీ మర్చిపోతాం. బాబు ఏమున్నా ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా ఏ స్ట్రెస్ ఉన్నా మనం మర్చిపోతున్నాం. ఖాళీగా నవ్వుకోవడం, బాబా అప్పుడు ఆ ఫిగర్ నువ్వు వీడి దిగా ఇప్పుడు ఈ ఫిగర్ వీడి దిగి ఈ మాట్లాడుకోవడానికే తీసుకొని సమ్మర్లో ప్లాన్ చేసుకున్నామంటే సమ్మర్లో అందరికీ హాలిడేస్ కి బయట ఉన్నోళ్ళు బెంగళూరు హైదరాబాద్ ఉన్నోళ్ళు కూడా సమ్మర్లో మన నాయుడుపేటకు వస్తారు కాబట్టి ఏదో సమ్మర్లో ఒక రోజు ప్లాన్ చేసుకున్నామంటే అందరం కలవడానికి బాగుంటది. అలాగే వచ్చేదాన్ని బాగుంటది. అలాగే మనందరం కలిసేది కూడా కాదు, ఒకరికొకరు సపోర్టివ్ గా ఉంటే ఇంకా బాగుంటది. కనిపించినప్పుడు ఇప్పుడు బజార్లో కనిపించాము, ఆయన బాబా ఒకటి చూసి ఒకటి తెప్పించుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమీ ఎవరికి లేదు. కనిపించినప్పుడు అట్లీస్ట్ ఒకటి చూడకపోయినా ఇప్పుడు నేను మా షాప్ పెడితే పని కాబట్టి బజార్ ఒక హాయ్ బాబా అంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు కనిపిస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. మా ఫ్రెండ్ కనిపించాడంటే ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది అందరికి కూడా. కాబట్టి అందరూ బజార్లో ఉన్నప్పుడు కానీ లోకల్ నాయుడుపేట వచ్చినప్పుడు కానీ మీకున్న తీరిక టైంలో ఏదో ఒక టైంలో అట్లీస్ట్ ఎవరో ఒకరితో ఒకరితో కనెక్ట్ అయ్యాడంటే బాబా వచ్చిపోయాడు బాబా మీరు వచ్చిపోయాడు బాబా కనెక్షన్ అట్టే కంటిన్యూ చేయండి. ఎవ్రీ ఇయర్ కలవడానికి ప్లాన్ చేయండి. ఏదో ఒక రకంగా అందరం ఒక రోజు మనం స్పెండ్ చేసుకున్నాం అంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నాయుడుపేట నేను చిన్నప్పుడు రాయగోళపురంలో 1 నుంచి 5 దాకా వీధి కూడా చదివినాను. 9వ తరగతి దాకా చదివినాను ఎప్పుడు బాగా స్కూల్లో మాట్లాడాను. 94 బ్యాచ్ 93 మేము మారు చాలా మంది మా ఫ్రెండ్స్ చాలా మంది నాకు కలిసారు. నాకు అవుపడినాడు వచ్చాడు రమేష్ వచ్చినాడా నేను పలానా దగ్గర పని చేస్తాను, నేనేమో వ్యవసాయం చేసుకున్నాను. చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నాడు. స్కూల్ కూడా మామూలుగా మేము భలే బ్యాచ్గా మేము చెప్పి బయట స్కూలు నేర్చిము గేదె స్కూలు మామూలు పోటీలు పడి అప్పట్లో ఆ దినాలు ఈ దినాలు రాదు. ఆ మాదిరిగా అందరం కలిసి మెలిసి చేస్తాం. ఒకటి నుంచి 5 దాకా ఎలిమెంటరీ స్కూల్ బోర్డు స్కూల్, 6 నుంచి 10 దాకా జడ్పీ స్కూల్ చదువుతాం. ఈ రోజు జనరల్ కార్యక్రమం కృష్ణమోహన్ మురళి నాకు ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ముందు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నా పేరు రవికుమార్. నేను 1 నుంచి 5 తరగతి వరకు అందరం ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆ తర్వాత మోస్ట్లీ ఇక్కడ 180 మంది ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. తర్వాత ఏఎల్సి హై స్కూల్ 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాం. కృష్ణాగూడ ఎలిమెంటరీ 10వ తరగతి వరకు చదువుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీ, తర్వాత డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ. ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న ఉద్యోగాలు లోకల్లోనే చేసుకుంటూ ఆ తర్వాత BA 1 సిట్టింగ్ రాసుకొని ఆ తర్వాత తెలుగు పని ట్రైనింగ్ చేసుకొని ఆ తర్వాత 2008 DSCలో టీచర్ జాబ్ తెచ్చుకొని తర్వాత గొట్టుపల్లి పోస్టింగు, తర్వాత చెంబేడు, గురుగొండ, ప్రస్తుతం సిర్సనపేట హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్నాను. ఈ విధంగా అందరం కలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా కలుసుకునే దానికి అందరూ సహకరించిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ శుభాభినందనలు చెప్తున్నాను. అందరికీ ఒకరని కాదు, అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఒకరొకరు కోఆర్డినేట్ చేసుకొని, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యము. ఈ విధంగా ఇంకా ఇలాంటివి జరగాలని, ఇంకా మళ్ళీ మనం కలుసుకొని మళ్ళీ మనం ఈ విధంగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను నాయుడుపేట ఎలిమెంటరీ స్కూల్లో 4వ తరగతి చదువుకున్నాను. తర్వాత 6, 7, 8 మేనకోడలో చదువుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 9th జెడ్పీకి వచ్చాను.
మళ్ళీ అక్కడ డిస్కంటిన్యూ అయ్యి 9-10 మళ్ళీ గొయ్యి పాఠశాల చదువుకున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి ఒక ఈవెంట్ జరగడానికి ఒక ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే రామరతన్ రెడ్డి వాళ్ళ పాప మ్యారేజ్. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు. రే ఇంతమంది కలిసాము, మిగతా వాళ్ళందరినీ కూడా కలిపితే ఇంకా బాగుంటుంది అని ఒక మంచి ఆలోచన వచ్చింది. దానికి సపోర్టివ్ గా మన కృష్ణమోహనం, మురళి వీళ్ళిద్దరూ ముందుండి ఖచ్చితంగా అందరినీ కలపాలి అని దాంతోపాటు సుధీర్ వీళ్ళందరికీ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటున్నాను. అందరూ చెప్పినట్టుగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి రోజు మళ్ళీ ప్రతి సంవత్సరం మనందరికీ రావాలని కోరుకుంటూ అదే కావాల్సింది మనకి. నా పేరు లక్ష్మీనారాయణ. మ్యాక్సిమం నేను తెలియను, ఎందుకంటే నేను కొద్దిగా పెద్ద ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. నేను నా పేరైతే ఎవరు మిస్ అవ్వరు, ఎందుకంటే అందరితో రచ్చలేసుకునేవాడిని. ప్రతిరోజు రచ్చే, ఇంట్లో ప్రతిరోజు రచ్చే, బయట అయినా ఇంట్లో అయినా. కాబట్టి ఈ విధంగా కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. అందరూ జరుపుకుంటుంటే గెట్ టుగెదర్ మనం ఎప్పుడు కలిసేది అనుకునేది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారిగా అందరినీ ఫ్రెండ్స్ అందరినీ ఈ విధంగా చూడడం చాలా సంతోషకరం. ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా జరుపుకుంటే అందరికీ బాగుంటుంది. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంటర్ అన్ని డిస్కౌంట్ అయిపోయినాయి. హోటల్ మేనేజ్మెంట్ దాన్ని డిస్కౌంట్ చేశాను. ప్రస్తుతానికి ఇప్పుడు కంపెనీలో జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని అంతా కలుసుకున్న దానికి చాలా సంతోషంగా ఉంది. జడ్పీ స్కూల్లో శ్రీనివాస సార్ని ఇమిటేట్ చేసేది మీకు గుర్తుంది ఎవరికైనా? హెడ్ మాస్టర్ని. అప్పుడు తెలంగాణ చిన్న చెట్లు ఎక్కువ ఉండేది. ఆయన అనేది గుర్తుందా? గుర్తుందా? కిటికీలు కనుక వస్తా ఉంటే కిటికీలు కడితే అదే వాళ్ళ తమాషా కంటాడు అనమాట. ఆయన దాన్ని ఇమిటేట్ చేసేది. ఎవరైనా చెత్త చెట్లు లేకుంటారు, ఎవరు ఎరిస్తే పరిగిస్తా వచ్చేసింది కిందకి. మళ్ళీ ఎంజాయ్ చేసాము అప్పుడు కాలేజీ స్కూల్ దాంట్లో. ఇది ఈ అవకాశం ఇచ్చిన దానికి, మిమ్మల్ని అందరూ కలిసిన దానికి చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు నాగార్జున. 6 నుంచి 10వ తరగతి దాకా జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో చదివాము. ఆ తర్వాత వెంకటగిరి అట్లా వెళ్ళిపోయాము. ఈ ఈవెంట్ అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఏంటంటే ఇది కలుసుకోవడానికి దీంట్లో కృషి చేసేటువంటి ఫస్ట్ కృష్ణమోహన్కి, ప్లస్ సుధీర్కి, రామరతన్ రెడ్డికి, జాన్ బాషాకి ముందు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం కలవడానికి కారణమైన వ్యక్తి ఏంటంటే ఒక మనిషి అనేది ఉండాలి. అందువల్ల వాళ్ళు మనకు ఖచ్చితంగా రాండి, అందరూ కలిసి మాట్లాడుకుందాం, రాండి ఒకసారి పోదామని ఉద్దేశంతో ఒక చెప్తూ ప్లస్ వాళ్ళందరికీ హాయ్. తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు 1వ తరగతి నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 6 నుంచి 10 వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉన్నారు. ప్లస్ 6 నుంచి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత కొంచెం అటు ఇటు అయింది. ఒక ముందు ఒక వెనకాట జరిగింది. కొంచెం లేదు సూర్య అందరూ కలుస్తూనే ఉన్నాము. కానీ కొంచెం బయట వాళ్ళు కొంచెం కలవలేకపోవడం జరిగింది. ఇది అనేది ఈ కార్యక్రమం జరగడం వల్ల మనం అందరం బయట ఉన్నా ఎక్కడున్నా ఒక రోజు ఎంత ఇబ్బంది కార్యక్రమాలు ఉన్నా కానీ ఒకసారి వచ్చి మనం కలుసుకొని ఎంతో సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమం జరగడము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరం కలవడం. మందికి తెలుసు, రికగ్నైజ్ చాలా కాలం అయింది. కానీ ఇది ఇనిషియేషన్ చేసిన కృష్ణమోహన్కి, రామరతన్ రెడ్డికి, రవికి, సుధీర్కి వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజమే, చాలా కాలం కొంతమంది హై స్కూల్ లెవెల్స్ లో కలుసుకుంటారు, కొంతమంది కాలేజ్ లెవెల్స్ లో కలుసుకుంటారు, ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ లో కూడా కొంతమంది కలుసుకుంటారు స్థితి ఉంది. కానీ ఇది స్పెషల్ అకేషన్, మిక్స్డ్ కల్చర్ అనమాట. ఇది రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. కొంతమంది నాతో మనోహర్ గారు చాలా సంవత్సరాల తర్వాత కలిశాను, రామరతన్ రెడ్డి కలిశాను, కృష్ణమోహన్ కలిశాను, శ్రీనుని చాలా మందిని కలిశాను. చాలా సంతోషంగా ఉంది. ఇది ఇనిషియేషన్ చేశారు ఈశ్వరయ్య. కంటిన్యూషన్ గా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మోహన్కి, అబ్రాడ్ లో ఉన్న థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఆన్ గోయింగ్. ప్రత్యేకంగా ఆ గ్రూప్ అనేది విడ్రా చేయకుండా కంటిన్యూ చేయండి. ఏమన్నా
సో దాన్ని అప్డేట్ చేయండి, మనందరం కలుసుకొని హ్యాపీగా ప్రతి ఒక్కరికి అప్డేట్స్ తెలుసుకునేదానికి చాలా గ్రూప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాన్ని కంటిన్యూ చేయమని ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్న కృష్ణమోహన్కి టీమ్కి ఫ్రెండ్స్ అందరికీ నాట్ ఎస్ కానీ ఇనిషియేషన్ తీసుకున్నారు కదా, అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడైనా బ్యాక్ ఉన్నా ఫ్రంట్ ఉన్నట్టే. అందరికీ ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం చెప్పకూడదు, అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మనం 27 సంవత్సరాలుగా అనుకుంటున్నాం కానీ ఎక్కడ కలిసింది లేదు. నా పేరు దుర్గారెడ్డి, నా గురించి డిస్కషన్ ఎక్కువ చేస్తున్నారు. నా పేరు దుర్గారెడ్డి, నేను చెప్పిన స్కూల్ 9th 10th ఫస్ట్ ఇయర్ నాయుడుపేటలో ఉన్నాను. తర్వాత నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ దర్శి వెళ్ళిపోయాను. మా నాన్న జాబ్ చేస్తా 3 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం. తెలుగుంగలో మా నాన్న జాబ్ చేస్తా. ఇప్పుడు నేను ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాను, ప్లస్ ఎంపీపీ దర్శి మండల వైస్ ఎంపీపీగా చేస్తున్నాను. అది విషయము. మాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళు చదువుతూనే ఉన్నారు, బాగానే పర్లేదు. ఒక వెటనరీ సెకండ్ ఇయర్, అమ్మాయి ఫస్ట్ ఇయర్ బీటెక్ వైజాగ్ హర్యానా. ఓకే, మా రవి నా చరిత్ర. ఇప్పుడు దాకా ప్రజెంట్ బాగానే ఉన్నాను, అందరితో బాగానే ఉన్నాను. ఓకే, ఇది ఏంటంటే నేను ఎప్పుడు రాంభద్రెడ్డి, సుధీరు, శ్రీధరు వీళ్ళందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాను. గత 25 years నుంచి వస్తా రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. కానీ మొన్న నేను ఎప్పుడో చెప్పా, ఈ 10th క్లాస్ బ్యాచ్ ఇప్పుడు ఉంటే నాకు ఎప్పుడూ బాధ. మాకు అక్కడ ప్రతి సంవత్సరం ఏదో స్కూల్లో కాలేజీలో ఇన్వైట్ చేస్తుంటారు. వాళ్ళకి ఎంతో కొంత మేము ప్రేమ చేయటము, రాజకీయంగా ఉన్నాం కాబట్టి నేను అక్కడ చూసి బాధపడతా ఉన్నా. నేను చదువుకుంది ఎక్కడ అని ఆలోచించుకుంటా అనుకుంటానే ఉంటాను, నేను చెప్తూనే ఉన్నాను. కానీ మొన్న నాయుడుపేటలో వాళ్ళ మ్యారేజ్కి వచ్చిన ఫ్యామిలీ, మా రాంభద్రెడ్డి ఫ్యామిలీ, వాళ్ళన్న మాకు మంచి లేదు. వాళ్ళన్న సిఐ మతవచ్చలేండి, ఆయన ద్వారా మేము ఎప్పుడు వస్తారే ఉంటాము. మాకు ఒంగోలు టచ్లో ఉంటాడు కాబట్టి మేము ఎప్పుడు తిరుగుతూ ఉన్నాం. కాబట్టి రిలేషన్ ఎప్పుడు వదులుకోలేదు. మీ అందరితో రిలేషన్ చేయాలని మన సుధీర్ మంచి పని చేశాడు. గ్రూప్లో మనం యాడ్ చేయటము, నాయుడుపేట గ్రూప్లో, అందువల్ల అందరితో కంటిన్యూషన్ అవుతా ఉన్నాము. సరే, మా కోరిక కూడా ఏంటంటే తీరింది. కాబట్టి ఈ రోజు కలుసుకోవడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నాం.